అంటే స్పోర్ట్స్ ఇంజరీస్ అంటే స్పోర్ట్స్ పర్సన్ ఒకళ్ళనే కాదండి. స్టూడెంట్స్ కానీ, లైక్ యంగ్ ఏజ్‌లో ఉన్న సాఫ్ట్‌వేర్ ప్రొఫెషనల్స్ కానీ, డాక్టర్స్ కానీ, ఎనీ అదర్ ప్రొఫెషనల్స్. అంటే ఈ మధ్య కాలంలో ఏంటంటే ఆహ్, స్పోర్ట్స్ మీద చాలా ఎంఫసిస్ ఉంది. అంటే ఫిజికల్ యాక్టివిటీస్, స్పోర్ట్స్ మీద చాలా ఎంఫసిస్ ఉంది. సో, చాలామంది క్రికెట్ లీగ్స్ అని, అంటే డాక్టర్స్ క్రికెట్ లీగ్ అని, సాఫ్ట్‌వేర్ వాళ్ళకి క్రికెట్ లీగ్స్ అని, స్టూడెంట్స్‌కి క్రికెట్స్ అని, షటిల్ అని చాలా యాక్టివిటీస్ వస్తున్నాయి. కానీ అన్‌ఫార్చునేట్‌లీ ఏంటంటే ప్రాపర్ ప్రిపరేషన్ లేకుండా, ప్రాపర్ వార్మప్ లేకుండా, అంటే ప్రాపర్ ప్రొటెక్టివ్ సిస్టమ్స్ లేకుండా ఏమైతుందంటే వెదర్ ఈ వర్కింగ్ ప్రొఫెషనల్స్ కానీ, స్టూడెంట్స్ కానీ చాలామంది ఏంటంటే గేమ్స్ ఆడతారు. గేమ్స్ ఆడినప్పుడు ఏంటంటే పార్షియల్ టేర్స్ అవ్వడం. అంటే మన నీ జాయింట్‌లో ఫర్ ఎగ్జాంపుల్ ఈ మన నీ జాయింట్‌లో చూసుకున్నట్టయితే ఈ తొడ బోన్‌కి, కాలు బోన్‌కి మధ్యలో కొన్ని స్ట్రక్చర్స్ ఉంటాయండి. అంటే లైక్ కుషనింగ్ స్ట్రక్చర్స్ లైక్ మెనిస్కస్, తర్వాత ఈ సైనోవియల్ ఫ్లూయిడ్ సెక్రీట్ చేసే కార్టిలేజు, తర్వాత కొన్ని లిగమెంట్స్, టెండాన్స్ ఉంటాయి. సో, ఎప్పుడైతే ఈ గేమ్స్ ఆడుతున్నప్పుడు ఏంటంటే అవన్నీ పాక్షికంగా దెబ్బతినే ఛాన్స్ ఉంటుంది. అంటే మెనిస్కస్ టేర్స్ కానీ, లిగమెంట్ టేర్స్ కానీ, తర్వాత కార్టిలేజ్ కానీ కొద్దిగా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది.